హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏమంటే చాలా రోజుల తర్వాత ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నా. అండ్ ఈ బ్లాగ్ కూడా దివాళీ టైంది మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పనులు ఎక్కువయ్యాయి. అండ్ మేము ఇక్కడ ఇప్పుడు ఏమంటే మేము ఊరు అక్కడ వెళ్ళింటాం ఫ్రెండ్స్. మ్యారేజ్ ఉండే రిలేటివ్స్ది. అయితే అది కూడా కొంచెం వీడియో షూట్ చేసి ఉంచిన. అందుకే ఏమంటే వీడియో ఎడిటింగ్ కావడం లేదు. అండ్ ఏమంటే స్టిచ్చింగ్ పని ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎడిటింగ్ కావడం లేదు. అండ్ నేను మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నిన్న నుంచి పెడుతున్నా. అంటే ఒక 7 days ఏమంటే ఒక్క వీడియో కూడా పెట్టలేదు. అండ్ దీంట్లో కూడా ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే లాస్ట్ బ్లాగ్ మీతో షేర్ చేసిన కదా ఫ్రెండ్స్, మన దివాళీ అంటే ఫస్ట్ డే స్టార్ట్ అయిండే కదా, అది ఉండే. అండ్ ఇది దాని నెక్స్ట్ డే అంటే సెకండ్ థర్డ్ డే ఇది దివాళీది. అండ్ మేము రేపు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అమావాస్య నాడు అమ్మవారి పూజ పెట్టుకున్నాం. అయితే ఇదేమంటే ఒకరోజు ముందు ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఏమంటే పొద్దున్న అమ్మ ఏమంటే ఒకరోజు ముందు కనకంబరాలు తెంపి ఉంచింది ఫ్రెండ్స్. అంటే మంచిగా తెంపేసి ఉంచింది. అంటే అమ్మ ఏమంటే 1 day 2 days ఇట్లా పువ్వులు మంచిగా తెంపి ఉంచుతుంది అని మూర తయారు చేయడానికి అక్క కోసం. అయితే ఈసారి ఏమంటే చాలా కనకంబరాలు మా అమ్మ ఏమంటే ఇట్లా తెంపేసి ఉంచింది. కానీ ఏమంటే మా వదిన అని అక్క కోసం మూర చేయాలని, కానీ వదిన అయితే ఈసారి రావడం లేదు. అన్నీ వదిన, ఎందుకంటే చెప్పా కదా మీకు లాస్ట్ బ్లాగ్లో, వాళ్ళకు లీవ్స్ దొరకట్లేదు, హాలిడేస్ లేవు వాళ్ళకు ఈసారి. ఎందుకంటే మహారాష్ట్రలో ఎలక్షన్ ఉండే ఫ్రెండ్స్ అప్పుడు. అయితే దాని అంటే ఒక మంత్ ఉండే కానీ వాళ్ళకి ఏమంటే డ్యూటీస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకే రావాలి. అయితే అమ్మ ఏమంటే ఇక్కడ అన్ని పువ్వులు కలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్న ఇవాళ ఏమంటే మూర చేసి ఉంచాలి. అయితే రేపు అక్క పెట్టుకుంటుంది కదా. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కనకంబరాలు. అండ్ ఇవి కూడా వైట్ పువ్వులు, స్మెల్ వస్తుంది. ఇంకేమంటారో ఫ్రెండ్స్, ఆ పేరు రావడం లేదు. అయితే అమ్మ నేను ఏమంటే పొద్దున్నే ఇది పువ్వులు కలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే మా అమ్మకి ఏమంటే ఇలా చాలా అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఇలాంటి అమ్మ కోసం అన్నీ చేసి పెడుతుంది. అమ్మకు ఏమంటే ఇట్లా చాలా మంచిగా ఉండాలి అని మా అమ్మకు అనిపిస్తుంది. బట్టలు కానీ ఇట్లా మంచిగా మేకప్ గింట చేసుకొని ఉండాలి అని అనిపిస్తుంది. అందుకే అమ్మ ఇలాంటి పనులలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అది ఇక్కడ ఏమంటే ముందు కూడా పువ్వులు తెంపేసి ఉంచింది. అండ్ ఇప్పుడు ఇవాళ ఫ్రెష్గా వచ్చినాయి, అవి కూడా తెంపుతున్నది. అయితే మా చెట్టుకి ఏమంటే ఫ్రెండ్స్, అన్ని చెట్లకి మంచిగా బాగా పువ్వులు వస్తాయి ఫ్రెండ్స్. కనకంబరాలు తిన్ని వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఇక్కడ రోజా పువ్వులు ఉన్నాయి, మనీ ప్లాంట్ ఉన్నది. అండ్ రోజా పువ్వులే ఒక 10 అంటే వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కలర్స్. అయితే ఒకటి పింక్ గులాబీ పువ్వుది ఉంది ఫ్రెండ్స్. అదేమంటే డైలీ దానికి 15 దాకా ఏమంటే 15 ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ దానికి. అంతా అయితే అన్ని గణం వస్తాయి. సో చూడండి ఇవి. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మన ఊరు అక్కడనే కనకంబరాలు చూడడానికి మాకు కనిపిస్తాయి. మేము అక్కడ మహారాష్ట్రలో ఉంటాం కదా ఫ్రెండ్స్, డీప్లా ఔరంగాబాద్ సైడ్. అక్కడ ఏమంటే కనకంబరాలు అయితే కొంచెం కూడా చూడడానికి ఉండే ఫ్రెండ్స్. ఏమంటే మేము ఇక్కడ నుంచి దాని విత్తనాలు తీసుకొని వేసాం ఫ్రెండ్స్. అయితే అక్కడ వచ్చాయి, కానీ ఇంత మంచిగా రావడం లేదు. అక్కడ కొంచెమే వచ్చాయి, అంటే బోర్ అవుతుంది అంత కాదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే పొద్దున్న మేము అమ్మ ఏమంటే పొద్దున్న అర్లీగా లేస్తుంది ఫ్రెండ్స్. అంత మంచిగా ఇక్కడ పోర్చ్ కూడా అవతల వాకిలి గింట అంతా మంచిగా ఫ్రెష్గా నీట్గా చేసేసి ముగ్గు గింట పోసేసి ఫ్రెండ్స్ మేము అప్పుడు లేస్తాము. అయితే మేము లేచాక టీ గింట తాగి అమ్మ ఏమంటే బ్రేక్ఫాస్ట్ లేకుంటే ఆ వంట చేసేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బావకైతే పొద్దున్నే అంటే బ్రేక్ఫాస్ట్ కావాలి, లేకుంటే రోటీ గింట కావాలి, కూర రోటీ కర్రీస్ ఇట్లా ఏమన్నా కావాలి, అవి చేస్తుంటుంది. అయితే ఇవాళ ఏమంటే బావ బయట వెళ్ళారు, అంటే వాళ్ళ చెల్లి ఊరికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఈయన దగ్గర మా అక్క వాళ్ళ ఆడపడుచు కలిసి రావడానికి మా పన్నింటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అండ్ అక్కడ నుంచి వస్తుండగా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తున్నారు. అందుకే ఇవాళ ఏమంటే బ్రేక్ఫాస్ట్ అని వంట కూడా అర్లీగా చేయడం లేదు. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, అక్క వాళ్ళ పెద్ద బావగారు వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే వాళ్ళు ఇది గడ్డి తెచ్చారు ఫ్రెండ్స్. దీంతో ఏమంటే అల్లుతున్నారు. అండ్ ఇది ఏమంటారంటే డ్యూటీ అంటారు ఫ్రెండ్స్. ఇది గడ్డితో ఇట్లా మంచిగా ఏదో ఒక డ్యూటీ ప్రిపేర్ చేసి దాంతో దిష్టి తీస్తారు ఫ్రెండ్స్. ఏమంటే దివాళీ నాడు దిష్టి తీస్తారు. నేను ఇది షార్ట్ బ్లాగ్లో ముందే షేర్ చేసినాను ఫ్రెండ్స్. మన ఈ షార్ట్ బ్లాగ్ ముందే అర్లీగా పోస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమంటే సో చూడండి, ఇక్కడ బావగారు ఏమంటే మంచిగా అల్లుతున్నారు. దీనికి అందరికీ అల్లడం రాదు ఫ్రెండ్స్. మా నాన్నకు వచ్చు, కానీ మా నాన్న ఏమంటే ఇప్పుడు హెల్త్ బాగా
చేయలేదు. అందుకే చేయడం మా అమ్మకి కూడా రాదు ఫ్రెండ్స్. ఇదేమంటే అల్లడం చాలా డిఫికల్ట్. అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ అల్లా పడుతుంది. అండ్ ఇక్కడ ఏమంటే ఇలా దీపం పెట్టి దిష్టి తీయడానికి అట్లాంటివి దీనికి ప్రిపేర్ చేయాలి. అయితే బావగారు ఇక్కడ 2 ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి అమావాస్య నాడు అండ్ ఒకటి పాడ్వ నాడు దిష్టి తీయడానికి. అయితే ఇక్కడ 2 ప్రిపేర్ చేయడానికి చెప్పింది అమ్మ. అయితే బాగా ఎంత చక్కగా అల్లుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నిక్. అంటే ఎంత అంటే అన్నిటి కోసం ఒక టెక్నిక్, అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇలా చేయడం వల్ల మన ట్రెడిషన్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఇట్లా చేస్తూ ఉంటే ముంగట కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లా చేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇది చేయడం కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మేము చేస్తాం ఫ్రెండ్స్. అక్క బావ వాళ్ళు ఇంట్రెస్ట్తో ఇలాంటి పనులు అంటే చేస్తారు ఫ్రెండ్స్. ఇల్లు అంటే ఇట్లా మన ముందటి కాలం పనులు చేస్తారు కదా ఫ్రెండ్స్, అవి ఇట్లా దేవుళ్ళే కానీ ఇల్లు కోసం కానీ వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. మా అమ్మ చెప్పినట్టు చేస్తారు. అయితే సో చూడండి, ఇక్కడ బాగా 2 ప్రిపేర్ చేసేసారు. చూడండి ఎంత చక్కగా దీనికి అల్లారు ఫ్రెండ్స్. చేతితోనే అల్లారు ఆ గడ్డితోని. సో చూడండి, ఇక్కడ 2 ప్రిపేర్ అయ్యాయి. అయితే మీకు చూపిస్తున్నా రెడీ అయ్యాక. అయితే ఇక్కడ ఏమంటే బావగారు వాళ్ళ చెల్లి ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. రాగా ఏమంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు. అయితే మాకు కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. అయితే మైసూర్ బోండా అండ్ ఇడ్లీ తెచ్చారు ఫ్రెండ్స్. అయితే అది మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం. అండ్ మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా ఫ్రెండ్స్, ఏమంటే నిన్న మా మావయ్య గారు వచ్చారు. ఆ బ్లాగ్లో చెప్పా కదా, మా అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య. అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. ఏమంటే వాళ్ళు ఫస్ట్ డే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మాకు అంటే లంచ్ కోసం పిలిచారు ఫ్రెండ్స్. అంటే డైలీ దివాళీ టైం పిలుస్తారు అందరికీ. అయితే మేము ఊర్లోనే ఉంటాం కదా ఫ్రెండ్స్. నేను మా ఇంకొక పెద్దమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. అయితే ఆడపడుచులకు పిలుస్తారు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. అయితే మేము అక్కడ వెళ్తున్నాం ఇవాళ. అండ్ ఇక్కడ ఏమంటే నేను మీకు షార్ట్ వ్లాగ్లో ఇవి శారీస్ చూపించా కదా ఫ్రెండ్స్. అక్క అయితే ఇవి స్టిచ్చింగ్ చేసిన నేను. సో చూడండి షార్ట్ వ్లాగ్లో చూడొచ్చు ఇవి శారీస్ ఎలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటే మా అన్నయ్య కూతురుకు అని మా అక్క వాళ్ళ పెద్ద బావగారు కూతురు కోసం, అండ్ ఏమంటే ఒక మా బావగారు కజిన్ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ కూతురు కోసం నేను ఒక డ్రెస్ స్టిచ్ చేసాను శారీతోని. సో చూడండి లాంగ్ ఫ్రాక్ ఇలా. అయితే నేనేమి గ్రీన్ శారీ అక్కదే ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఏమంటే 2 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. అయితే అది ముందు చూపించింది అక్క వాళ్ళ పెద్ద బావగారు కూతురు కోసం, అండ్ ఇది మా అన్నయ్య వాళ్ళ కూతురు కోసం ఫ్రెండ్స్ ఇది. అయితే చూడండి, దీనికి ఏమంటే ఎక్కువ ప్లేట్స్ రాలే ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉండే అండ్ శారీ కూడా ఎక్కువ లెంత్గా లేకుండే ఫ్రెండ్స్. అందుకే అయితే ఇలా సింపుల్గా నేను స్టిచ్ చేసిన. బ్యాక్ బోట్ నెక్ తీసుకున్నా అండ్ ఇక్కడ ఇట్లా ప్లేట్స్ పెట్టేసి హ్యాండ్స్ డిజైన్ పెట్టేసిన. అండ్ అక్క వాళ్ళ పెద్ద బావగారు కూతురు కోసం దానికి కూడా పప్పు హ్యాండ్స్ పెట్టిన సింపుల్ అండ్ ప్లెయిన్ బోట్ నెక్ తీసుకున్న వెనక ముంగట. అండ్ ఇది చూడండి, ఇది ఏమంటే 8000 శారీ ఫ్రెండ్స్. ఇది ఏమంటే మా అక్క వాళ్ళ బావగాళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ పెళ్ళి శారీ ఫ్రెండ్స్. అండ్ ఈ శారీ ఏమంటే వాళ్ళ కూతురు కోసం స్టిచ్ చేసిన, దానిది కూడా పెళ్ళి అయింది ఫ్రెండ్స్. దానికోసం ఫ్రాక్ స్టిచ్ చేసిన. అయితే ఇది ఏమంటే బావగాళ్ళ వదిన ఉన్నారు కదా ఫ్రెండ్స్, కజిన్ బ్రదర్ వాళ్ళ భార్య, వాళ్ళ పెళ్ళి అప్పుడు శారీ ఫ్రెండ్స్. ఇది 8000. ఇది ఇంట్లో ఇలానే ఉండే, అందుకే వాళ్ళు ఏమంటే నేను మంచిగా స్టిచ్ చేస్తున్నాను నాకు ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ దివాళీకి ఇచ్చారు. అయితే ఈ దివాళీకి నేను తెచ్చా ఫ్రెండ్స్ స్టిచ్ చేసి, ఎందుకంటే టైమే దొరకలేదు. అండ్ దీనికి కూడా ఇట్లా బోట్ నెక్ పెట్టా ఫ్రెండ్స్. అండ్ దీనికి ప్లేట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దీనిది ఏమంటే పఫ్ స్లీవ్స్ పెట్టా అండ్ బోట్ నెక్కే పెట్టా ఫ్రెండ్స్. అండ్ ట్రై చేసినాక ఈ సారీ అంటే ఫ్రాక్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నచ్చాయి. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు 3 ఏమో టైం అవుతుంది ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ టైం 2:30 టైం అవుతుంది. అయితే మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్ లంచ్ చేసి. అండ్ ఇక్కడ ఏమిటి వస్తున్నాక రేపటి షాపింగ్ చేసుకొచ్చాం ఫ్రెండ్స్. రేపు పూజ కోసం ఏమేమి షాపింగ్ అంటే ఏమేమి సామానం కావాలేదు, నేను అక్క విశాఖ వస్తున్నాక షాపింగ్ చేసుకొని వచ్చాం. ఏమంటే నాన్న అయితే రాలేదు, అందరం వెళ్ళింటిమి. అమ్మ ఏమిటి అర్లీగా వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్, అంటే అన్నం తినేసి. అండ్ మేము వస్తున్నాక నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. వస్తున్నాక మార్కెట్లో వెళ్ళాం, అన్నీ కొనుక్కొని వచ్చేసాం. అయితే ఇక్కడ ఏమంటే రేపు లక్ష్మీ పూజను కదా ఫ్రెండ్స్, అమ్మవారి ముంగట ఇట్లా చీపిర్లు పెట్టుకోవాలి. అయితే 2 చీపిర్లు తెచ్చాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒడి సామానం తెచ్చాము, ఫ్లవర్స్ తెచ్చాము. రేపు ఫ్లవర్స్ కావాలి కదా. అయితే చాలా పిరం ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊర్లో. అయితే ఫ్లవర్స్ 100 రూపీస్ కేజీ ఇట్లా ఉన్నాయి. అవి కూడా ఇట్లా చిన్నగా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చూడండి రేపటి కోసం మొత్తం సామానం తెచ్చాము మేము ఇట్లా.
అయితే రేపు అమ్మవారికి ఇట్లా మేము మా బిజినెస్ ఉన్నది కదా ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ది ఇట్లా చీరలు ఇట్లా అమ్ముతాం, దానికోసం డైరీ ఇట్లా చిన్న బుక్ తెచ్చా. అండ్ పెన్ను కూడా అమ్మవారికి ఇట్లా అంటే మంచిగా ముంగడ పెట్టి ఆశీర్వాదం కోసం తీసుకున్నాం. అండ్ ఇట్లా బ్లౌజ్ పీస్ తెచ్చాము ఒకటి రెడ్ కలర్ది, కొత్తది కావాలా రేపు పూజ కోసం. అండ్ మా కోసం కూడా కొంచెం షాపింగ్ చేసుకున్నాం. అక్కకి ఏమంటే చాలా కమ్మలు ఇట్లా అవి నచ్చాయి. అయితే 4 ఏమో మేము కమ్మలు ఇయర్ రింగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ఇవి ఒకటి సామానం. సో ఫ్రెండ్స్ ఇది మా షాపింగ్ చూసారు కదా. దీనికి ఏమంటే ఫ్రెండ్స్ 1000 రూపీస్ అంటే మేము తీసుకెళ్ళాం, అక్కడనే అయిపోయాయి ఫ్రెండ్స్. 1000 ఇట్లా 1500 ఇట్లా మేము వేసేసి వచ్చాం ఫ్రెండ్స్. ఆ ఏమంటే ఇంతదే షాపింగ్కు. అండ్ ఇక్కడ ఏమంటే మేము వచ్చాక ఏమంటే అలసిపోయాం ఫ్రెండ్స్, చాలా ఏమంటే ఎండగా ఉండే. అండ్ నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది కదా, అందుకే మేము అలసిపోయాం. మళ్ళీ ఏమంటే ఇట్లా రిలాక్స్ కూర్చోండి మీకు షాపింగ్ చూపించా. అండ్ అప్పుడు ఏమంటే అమ్మ ఏమంటే మేము తీసుకోండి మీరు అన్నది. అయితే మేము మెహందీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను అక్క హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి పెట్టేసాను, అండ్ నాది ఒక హ్యాండ్స్కి పెట్టేసుకున్నా. అండ్ ఆ అమ్మ ఏమంటే టీ పెట్టేసింది, అక్క కోసం మిల్క్ చేసింది, మేము అవి తాగేసాము. అండ్ ఇక్కడ ఏమంటే రేపటి కోసం ఇవి అన్ని జొన్న కర్రలు అండ్ మామిడాకులు అండ్ అరటాకులు ఇట్లా తెచ్చారు ఫ్రెండ్స్. అక్క వాళ్ళు పెద్ద బావగారు తెచ్చి ఇచ్చేసారు చేనుల నుంచి. అయితే ఇక్కడ ఏమంటే అమ్మ రేపు ఇక దివాళీ కదా, అందరూ హెయిర్కు ఆయిల్ పెట్టేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళ పెద్ద అత్తయ్య గారు వచ్చారు, ఇన్ని దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. అమ్మకి ఏమంటే డైలీ వాళ్ళు వస్తుంటారు కదా, అంటే వాళ్ళకి చాలా ఇట్లా మాట్లాడడం గింట చాలా ఇష్టం. వాళ్ళు మేము లేకుంటే అమ్మ అండ్ అక్క వాళ్ళ అత్తగారు డైలీ గాసిప్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటే అమ్మకు బోరు పడుతుంది కదా, ఆ అత్తగారు వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే చూడండి ఇవి జొన్న కర్రలు, మామిడికాయ ఆకులు అండ్ ఇవి ఏమంటే అరటి ఆకులు ఇట్లా తెచ్చారు ఫ్రెండ్స్. అండ్ చెరుకు కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా. అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈవినింగ్ టైం, ఇవాళ 3rd డే దివాళీ. ఇది అయితే ఇంకా అంటే ఈవినింగ్ టైం దీపాలు పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్, అన్నీ అక్కడైతే అక్క ఏమంటే అదే చేస్తుంది. సో చూడండి అక్క హెయిర్లో కూడా అమ్మ ఏమంటే ఆయిల్ పెట్టేసింది. చూడండి దీపాలు అయితే పెట్టేసింది అక్క. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మేము నిన్న పిండి వంటలు చేసినాం కదా ఫ్రెండ్స్, అందులో ఏమంటే అప్పాలు అండ్ కారం పూస చేసాం కదా ఫ్రెండ్స్, దొడ్డు కారం పూస. అయితే ఇవాళ ఏమంటే బాలుషాయి అండ్ శనగపిండి లడ్డూలు చేయాలి ఫ్రెండ్స్, అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ అమ్మ దాంతో ఇక్కడ వన్ సైడ్ వంట కూడా చేసేస్తుంది నైట్ డిన్నర్ కోసం. అయితే ఇక్కడ ఏమంటే అక్క బాలుషాయి చేయాలి కదా, దానికోసం గ్యాస్ స్టవ్ మీద పాకం పెట్టేసింది. అండ్ ఇక్కడ ఏమంటే ఇది బాలుషాయి కోసం పిండి కలిపి పెట్టేసింది. ఇదేమంటే వాళ్ళు ఏమంటే మైదా పిండిలో ఏమో బేకింగ్ పౌడర్ ఏమో వేసి ఫ్రెండ్స్ కలిపేసి పెట్టేసింది. దానికి ఏమంటే హాఫ్ అవర్ పెట్టుకోవాలి అట్లనే, అండ్ మళ్ళీ చేయాలి. అండ్ ఇక్కడ ఏమంటే అక్క శనగపిండి మంచిగా జల్లెడ పెట్టుకొని తెచ్చేసింది. దానికి ఏమంటే ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేయాలి ఘీలో మళ్ళీ సేపు ఫ్రెండ్స్. అదేమంటే లడ్డూలో ఇది ఏమంటే ఒక 1 and 2 hours ఇట్లా దానికి కలుపుకుంటాం, దానికి మంచిగా వాసన వచ్చేదాకా ఈ శనగపిండికి నెయ్యిలో మంచిగా ఫ్రై అంటే రోస్ట్ చేసుకోవాలి. అండ్ అక్క ఏమంటే చపాతీ కోసం పిండి కూడా కలిపేసి పెట్టేసింది, చపాతీలు చేయాలి. విశారద్కు చపాతీలే కావాలి ఫ్రెండ్స్, బాగా కూడా రోటీస్ ఏదన్నా కావాలి, జొన్న రొట్టె లేకుంటే చపాతీ. అయితే ఇక్కడ ఏమంటే సో చూడండి అక్క ఇప్పటిదాకా కలిపింది, ఇప్పుడు హాఫ్ అవర్ అయింది ఫ్రెండ్స్ ఆ పిండికి కలపడం, రోస్ట్ చేయడం. అండ్ ఇప్పుడు అమ్మ రోస్ట్ చేస్తుంది, కలపడం. చేతులు ఇట్లా చాలా నొప్పిస్తాయి ఫ్రెండ్స్. ఇది ఏమంటే సన్నం అగ్గి మీద చేయాలి, అంటే స్టవ్ చాలా పెద్దగా కావాలి, అగ్గి తక్కువనే మీడియం కావాలి. అయితే ఇక్కడ చూడండి ఇట్లా దగ్గర ఇంకా కలర్ దీనికి చేంజ్ కావాలి. ఇప్పుడు ఏమంటే 1 hour అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువనే అయింది. ఇప్పుడు ఏమంటే నేను కొంచెం కలిపేస్తా, ఇట్లా మేము ఒకళ్ళు ఇట్లా అంటే చేతుల్లో వచ్చిందాకా కలిపేస్తున్నాం ఫ్రెండ్స్ హెల్ప్ చేసి. అండ్ ఇక్కడ ఏమంటే
మా విశాఖ ఏమంటుంది అంటే ఇప్పటిదాకా అమ్మ అండ్ అంటే అమ్మమ్మ చేసింది ఇప్పుడు నువ్వు ఇప్పుడు కొంచెం వీడియో కోసం వచ్చి చేసి అంటే చేస్తున్నావని నవ్విస్తుంది. అంటే ఆళ్ళు పని చేయాలి అండ్ నువ్వు ఫోటోలు తీసుకోవాలి ఇట్లా అని అది నవ్విస్తుంది నాకు అంటుంది. అది ఇక్కడ మేము అది నవ్వుకుంటున్నాం. 1 అవర్ దాటిపోయినా అది పిండి ఏం రోస్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా కలుపుతూనే ఉన్నారు అమ్మ అండ్ అక్క. స్మెల్ మంచిగా రావాలి ఫ్రెండ్స్ ఇట్లా. అయితే మా విశాఖ ఏమైందంటే పిండి రోస్ట్ అయ్యేదాకా నాకు మెహందీ పెట్టే హ్యాండ్స్‌కు మీరు తించుకున్నారు కదా నాకు కూడా పెట్టు మళ్ళీ ఏమంటే మీరు లడ్డూలు గిట్ల చేసినాక నాకు తీయరు పెట్టరు మెహందీ హ్యాండ్స్‌కు నాకు ఇప్పుడే పెట్టాయి. అండ్ ఇక్కడ ఏమంటే దానిది ఇట్లా డిమాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలానే రావాలి అని సన్నం అండ్ ఎలా ఫొటోస్‌లో ఉన్నాయి అట్లా వీడియోస్‌లో ఉన్నాయి అట్లనే రావాలంటుంది ఫ్రెండ్స్. నాకేమంటే ఇట్లా దొడ్డుగా అంటే అంత ఫినిషింగ్గా రాదు ఫ్రెండ్స్ మెహందీ తీయడం. అయితే దానికైతే మెహందీ పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఫైనల్గా మా లడ్డు పిండి రోస్ట్ అయింది. అయితే ఇక్కడ ఏమంటే అక్క ఈ పిండిలో ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండ్ చక్కెర కూడా పౌడర్ చేసుకుంది ఫ్రెండ్స్. షుగర్ పౌడర్ అన్నీ కలిపేసినాం. ఇప్పుడు ఇక లడ్లు కడుగుతున్నాం. అండ్ ఇదేమంటే ఇట్లా థోడం హాట్గా ఉండంగానే లడ్లు కట్టాలి ఫ్రెండ్స్. అయితేనే మంచిగా లడ్లు కట్టడం అవుతాయి. అండ్ ఇక్కడ ఏమంటే డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. అమ్మ ఏమంటే చపాతీలు, కర్రీ అండ్ రైస్ చేసేసింది. అయితే ఇక్కడ వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము లడ్లు కడుతున్నాం. సో చూడండి ఫైనల్గా లడ్లు అయితే రెడీ అయిపోయినాయి అండ్ బాదుషాయి కూడా రెడీ అయిపోయినాయి. బాదుషాయిలకి ఏమంటే ఆ పిండి కలిపేసి పెట్టింటాం కదా అది డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇట్లా చిన్న చిన్న బాదుషాలు రెడీ చేసినాం ఫ్రెండ్స్. అండ్ దానికి పాకంలో వేసేసాం. అయితే ఇక్కడ ఏమంటే మీకు చూపించడానికి ఏదో వచ్చాను. అండ్ మా డిన్నర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే బాదుషాలు ఫ్రై చేసి పాకంలో వేసేసి మేము డిన్నర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఇన్ని లడ్డూస్ అయినాయి అండ్ బాదుషాలు ఇన్ని అయ్యాయి ఫ్రెండ్స్. మంచిగా ఇప్పుడు దీనికి నాననియాలి అంటే పొద్దున్న దాకా ఇది బాదుషాలు పాకంలో మంచిగా అంటే మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్. అలా పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది బాదుషాలు. అయితే మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేసినాం ఫ్రెండ్స్. అందుకే చిన్న చిన్నగా అండ్ కొంచెం ట్రై చేసినాం. అండ్ ఇవి శనగపిండి లడ్డూలు అయితే మేము చాలాసార్లు చేసాం. అవి ఏమంటే కొంచెమే చేస్తేనే మంచిగా ఫ్రెండ్స్ గీలు చేయాలి కదా. అయితే మేము కొంచెం చేసినాం. అండ్ ఇక్కడ ఏమంటే మా డిన్నర్ అయింది. అమ్మ ఏమంటే ఇక అంటే కట్టెల పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసేస్తుంది. పొద్దున్న దాకా మంచిగా అది డ్రై అయిపోతుంది కదా ఇంకా పొద్దున్న వంట చేయలేదు. అయితే ఇక్కడ ఇంటర్ క్లీన్ చేసేస్తే ఇప్పుడు ఏమంటే మనం పండుకోవాలి ఫ్రెండ్స్. అయితే అమ్మ ఏమంటే పొద్దున్న పువ్వులుగా తెంపించింది కదా ఫ్రెండ్స్. నేను అమ్మ ఇట్లా చూడండి ఇన్ని పువ్వులు అయ్యాయి. అయితే దాన్ని మూర రెడీ చేయాలి. ఏమంటే డే మొత్తం ఇట్లా మాది ఇంటి బిజీగా ఉండే అక్కడ వెళ్ళాం మామయ్య గారి ఇంటికి. అందుకే మాకు మూర చేయడం కుదరలేదు. అమ్మ ఏమంటే ఇప్పుడు చేసేద్దామంది. అయితే అమ్మ మొత్తం పని చేసేసి వచ్చేసింది. నేను అమ్మ ఇట్లా మూర చేస్తున్నాం. మాకేమంటే ఇట్లా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా అది రాదు ఫ్రెండ్స్. ఇట్లా కాళ్ళకు దారం కట్టేసి ఒకళ్ళు ఇట్లా పెడుతూ ఉంటాం అండ్ మళ్ళీ ముడి వేస్తూ ఉంటాం. ఇట్లా ఇలా మూర తయారు చేస్తాం. చేతి మీద అయితే మాకు మూర తయారు చేయడం రాదు. అయితే ఇక్కడ ఏమంటే మేము వైట్ పూలు కూడా తెంపించుంటాం కదా ఫ్రెండ్స్. మొగ్గలు అవి ఇక్కడ ఉంటే మంచిగా మల్లెపూలగా అయితే అనిపిస్తున్నాయి. అవి కొంచెం కొంచెం నడుమల మిక్స్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తే వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. అండ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. దివాళీ వ్లాగ్ మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ లేట్ అయిన అక్కడికి మీరు చూడడం మరవకండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.